ముందుగా మోదీ గారు చేసినటువంటి ఒక సీరియస్ ఎలిగేషన్ ఈ రోజున ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు లీడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ పార్టీ వైపు మరలించి తద్వారా ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చకూడదు అన్నది మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది స్వయంగా మోదీ చేసినటువంటి ఆరోపణ. ఏం చెప్తారు సురేష్ గారు? అలాంటి దిక్కుమాల ఆలోచనలు మాకు రావండి. ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలే అవి. ఎందుకంటే మనం నరేంద్ర మోడీ గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడడం కొంచెం సిగ్గు అనిపించాలి కాస్తన్నా. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్తో పాటు, కాంగ్రెస్ అంటే అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అలాంటి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన పార్టీతో మేము కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా తెలుసు. ఒకటి. రెండోది, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం విషయంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం నిధులు కానివ్వండి, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఆ 9 ఏళ్లలో 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని తీరుగతికి తీసుకొచ్చారని చెప్పేదానికి బదులు ఇవన్నీ ఏం చేసి ఏం సాధించామని చెప్పి వాళ్ళు మళ్ళీ మరొకసారి ప్రజలను మోసం చేయడానికి పెట్టారు. నాకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గతంలో వీళ్ళు ముగ్గురు కలిసి రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు గారు కాళ్ళబడి నరేంద్ర మోడీ గారిని తెచ్చుకున్నారనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చాలామంది అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోనే తెలంగాణలో కలిసి ఉంటాడు, ఇక్కడికి వచ్చేసరికల్లా బీజేపీతో కలిసి ఉంటాడు. అంటే మీకు అర్థమవుతూ ఉంది కదా రాజకీయం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తూ ఉన్నారనేది. అంటే నైతికంగా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అనైతికంగా పొత్తులు పెట్టుకొని పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అలాంటి వ్యక్తితో మరి 9 సంవత్సరాలు దేశ ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోడీ గారికి అనుభవం ఏమైంది? సురేష్ గారు, గతంలో కళ్యాణ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్న మాట వాస్తవం, ఆ రెండు తర్వాత విడిపోయిన మాట వాస్తవం, మళ్ళీ ఇప్పుడు కలిసి ప్రయాణించాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్ కోసమే మా ఈ తాపత్రయం అంతా. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఈ పొత్తు అవసరమైనది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక సుదీర్ఘ వివరణ. సరే సార్, 2014-19 మధ్యలో ఈ పొత్తు పెట్టుకున్నారు కదా వీళ్ళు. 2014-19 దాకా పెట్టుకున్నారు కదా. అప్పుడేం పగల పడవలేదనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ కూడా అధికారం చేజెక్కించుకొని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు కదా వైఎస్ఆర్సీపీకి. మీరు అప్పుడేం చేయలేకపోవడం వల్ల చేస్తుంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా. ఒక ప్రశ్న వినండి, మీ పార్టీకి సంబంధించింది. అవినీతిలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇది మోదీ గారు మీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, మీ పార్టీ మీద చేసినటువంటి ఒక ఆరోపణ. ఏం చెప్తారు సార్? మేమే ఇక్కడ కంపెనీలు పెట్టి దేశ సంపద, రాష్ట్ర సంపద ఏ కంపెనీలకు దోషపెట్టలేదు సార్. అది చెప్పుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి గురించి, అలా చెప్పుకుంటున్నారు. ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో అవినీతి చేశారు అనడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంపద, రాష్ట్రం నుంచి బయట నుండి సెంట్రల్ నుంచి గవర్నమెంట్ వచ్చిన ప్రతి రూపాయి కూడా అప్పు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ రానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ పంపించనివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్ర సంపద కానీ ప్రతి ఒక్క రూపాయికి మా దగ్గర లెక్క ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014 నుంచి 19 దాకా చేసిన ఖర్చు లెక్క చెప్పడానికి దమ్ముందా? చెప్పే దమ్ము ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు కలిసి ఒకే సభ మీద కూర్చున్నారో, ఒకే సభలో కూర్చున్నారో వాళ్ళు చెప్పగలరా? మేము ప్రతి లెక్క చెబుతాం. ఏ రకంగా అన్యాయం జరిగింది డైరెక్ట్ గా పేదవాడు ఆరోపణలు చేస్తున్నా సరే ఆధారాలు ఉన్నాయా? నెంబర్ 1.